గౌతమ్ని చెయ్యి పట్టుకొని అర్జున్ ప్రసాద్ టెర్రస్ పైకి తీసుకెళ్ళిపోయి ఇలా గట్టిగా నెట్టేస్తాడు. అప్పుడే గౌతమ్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు అర్జున్ ప్రసాద్ సీరియస్గా ఇలా అంటాడు, చెప్పు అసలు నీకు ఆ సాక్ష్యాలు యామిని దగ్గర నుంచి ఎలా వచ్చాయి, ఆ సాక్ష్యాలు ఎలా వచ్చాయో చెప్పు అని అంటంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు గౌతమ్. చెప్పరా, చెప్తావా చెప్పవా, ఆ యామిని దగ్గర నుంచి సాక్ష్యాలు ఎలా సంపాదించావో అది తెలియాలి నాకు అని అంటంతో ఇక ఒక్కసారిగా గౌతమ్ సీరియస్గా ఇలా చెప్తాడు. నేను తీసుకొచ్చాను, తను నాకు ఒకటి అడ్డు పెట్టుకొని ఇచ్చింది అంటే ఏంటి చెప్పు అని గట్టిగా అరవడంతో అది నాకు అతిథిని పెళ్లి చేసుకోమని అలా చెప్తే చేసుకుంటానంటే ఇచ్చింది అని అంటూ గౌతమ్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడ ఏం జరిగిందో చూపిస్తారు. గౌతమ్ సాక్ష్యాల కోసం ఆ పేపర్స్ కావాలని వెళ్ళినప్పుడు నువ్వు అతిథిని పెళ్లి చేసుకుంటానని చెప్పు, నేను ఇస్తాను, లేదంటే ఇవ్వను అని చెప్తే సరే అని అలా ఒట్టు వేయించుకొని అతిథిని పెళ్లి చేసుకుంటానని గౌతమ్ చెప్పడంతో ఆ సాక్ష్యాలు ఇస్తుంది. అవి తీసుకొని వస్తాడు గౌతమ్. ఆ రకంగా తీసుకొచ్చానని చెప్తాడు అర్జున్ ప్రసాద్తో గౌతమ్. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి అతిథి ఇంకా మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఇంకా అతిథి గౌతమ్ని తీసుకొని అహల్య దగ్గరికి వస్తుంది. అప్పుడే అహల్య దగ్గరికి వస్తూ ఇలా చెప్తుంది గౌతమ్తో, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, నువ్వు మా అమ్మ దగ్గర సాక్ష్యాలు తీసుకురావటం కోసం ఏం చెప్పావో ఆ విషయాన్ని అహల్యతో చెప్పాలని చెప్పి నేను తీసుకొచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు. అహల్య ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఇక అతిథి చెప్పేస్తున్నాను అని అంటూ ఉండగా గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతటితో అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో తను నిజంగానే చెప్పేస్తుందా, అసలు ఏం జరుగుతుందనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.